ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేషన్ న్యూస్. ఫస్ట్ ఉన్న ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇప్పుడు నిఖిల్ కావాలి నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి విక్రమాన్ డ్యూటీ ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ వచ్చినాయి, 20+ ఎపిసోడ్స్ వచ్చినాయి. ఎంతమంది చూసారు నాకు కామెంట్. కావ్య నిఖిల్ కలిసి ఏదైనా సిరీస్, వెబ్ సిరీస్ లేకపోతే మూవీస్ లేకపోతే ఆల్బమ్ ఎంతమంది చేస్తే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ నిఖిల్ కావ్యలే కాదు, ప్లస్ ఇప్పుడు తనుజ కళ్యాణ్ వాళ్ళ పేర్స్ వీళ్ళ పేరుని మొత్తం కలిపి అసలు ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా. వీళ్ళందరూ కలిసి ఏదైనా గేమ్కి పిలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ఏ ఛానల్లో అయినా మేబీ నాకు తెలిసి మా టీవీలోనే పిలుస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి. బిగ్ బాస్కి సంబంధించి స్టార్ మా అవార్డ్స్లో వచ్చారు వీళ్ళు, బట్ వాళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ చేయటం కాదు కదా. అంటే వాళ్ళే కదా చాలామంది వచ్చారు స్టార్ మా అవార్డ్స్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ 2 పేర్స్ అంటే తనుజ కళ్యాణ్, నిఖిల్ కావ్య నాకు ఇష్టమైన పేర్స్ అనమాట. మీకు ఎంతమందికి ఈ 2 పేర్స్ అంటే ఇష్టం, ప్లస్ వీళ్ళందరినీ కలిసి ఒక ప్రోగ్రాంలో చూడాలని చెప్పి ఎంతమందిని కోరుకున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తనుజ కళ్యాణ్ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వస్తున్నారు. సో అది టీఆర్పీ రేటింగ్ 6కి వెళ్ళిపోయింది, మనకు తెలిసిన విషయం. సో నిఖిల్ కావాలి కూడా వస్తే అసలు ఆ టీఆర్పీ రేటింగ్ ఎట్లా ఉంటుంది మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే తనుజ కళ్యాణ్, నిఖిల్ కావ్యాలు కలిసి వస్తే ఏదైనా ప్రోగ్రాంలో అంటే ఎవ్రీ వీక్ ఒక 10 వీక్స్ దాకా అట్లా కలిసి వస్తే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ ఎట్లా ఉంటుంది, అదిరిపోద్ది కదా. అంటే ఈ థింకింగ్ అంటే ఈ ఆలోచన ఎవరికైనా వచ్చి ఉంటే, లేకపోతే రాకపోతే ఇప్పుడైనా వచ్చి ఉంటే వాళ్ళు చేస్తే నాకైతే చూడాలనిపిస్తుంది. ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. ప్లస్ వీళ్ళందరూ కలిసి ఒక ఈవెంట్కి అంటే ఏదైనా ఇప్పుడు ఫెస్టివల్ ఏదైనా వస్తుంటే ఆ ఫెస్టివల్కి వచ్చిన అట్లా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడు చాలా మోడర్న్గా అయింది కదా. మ్యాట్ ఫిట్ ఇచ్చేదాల్లో వచ్చేసి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వాల్సింది, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వకుండా ఆపేశారు. ప్లస్ కొత్త వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా మారుతుందని చెప్పి మనకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిఖిల్ కావ్యలు వచ్చేసి ఒకే ప్రోగ్రాంలో వస్తారని చెప్పి మనకు అందరూ లేటెస్ట్ న్యూస్. సో ఇది వచ్చేసి నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బై.